మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024-25 సంవత్సరం యొక్క మనం ఫలితాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశులవి అయితే మరి మామూలుగా ప్రామాణికంగా చూసుకుంటే ఉగాది మనకి ఈ సంవత్సరాదిగా మనం చేసుకుంటాం. అయితే కొంతమంది 24-25 అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు కూడా తెలుసుకోవాలని కొంతమంది ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ 2024-25 సంవత్సర ఫలితాలు ఇవి నవగ్రహ సంచారాలను అనుసరించి తీసుకోవడం అనేది మామూలుగా జరుగుతుంది మనకి. కానీ ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం ప్రధానమైన గ్రహాలు అంటే ఒకే రాశిలో ఎక్కువసేపు అంటే ఎక్కువ కాలం ఇవి ఏవైతే సంచరిస్తాయో ఆ గ్రహాలని మనం ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అందులో వాటిల్లో ఎక్కువ కాలం ఒకే రాశిలో ప్రయాణం చేసేవి ఏమిటి? శని భగవానుడు, అలాగే గురువు, రాహుకేతువులు. ఈ 4 గ్రహాలని ఆధారంగా చేసుకుని 2024-25 మనం సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సర మనం ఫలితాలు కానీ చూసుకుంటే ప్రధాన గ్రహాలుగా మనం గురుగ్రహము, అలాగే శని భగవానుడు, రాహుకేతుల యొక్క సంచారం. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావము, అలాగే వీళ్ళకి ఏప్రిల్ వరకు కూడా గురుబలం లేకపోవడం, అంటే షష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం, అందులో గురువు యొక్క వక్రీకరణ జనవరి వరకు. మనకి నవంబర్ మాసం నుండి కూడా పంచమ స్థానంలో రాహు యొక్క సంచారము, అలాగే కేతువు లాభస్థానంలో సంచారము. ప్రధాన గ్రహాల వీటి యొక్క సంచారంగానే చూసుకుంటే కేతువు యొక్క సంచారం మాత్రం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి లాభస్థానంలో ఉన్న కేతువు వల్ల వీళ్ళకి సమయానికి ఇప్పటి వరకు ఏదైతే ఆహారానికి అంటే భోజనానికి సౌఖ్యానికి లేకపోవడానికి ఏవైతే ఇబ్బంది పడ్డం మామూలుగా సహజంగానే వీళ్ళకి ఈ లాభస్థానంలో ఉన్న కేతువు వల్ల వీళ్ళకి నూతన వస్త్ర ప్రాప్తులు, ఏదైనా వీళ్ళకి వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలత, దానికి సంబంధించిన ఏదైనా వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలత, ధనలాభము, అలాగే మృష్టాన్న భోజనం, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, ఏవైతే కోరికలు ఉన్నాయో కోరికలు నెరవేర్చుకోవడం, వాటిల్లో ఆనందాన్ని పొందడం, ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ శని భగవానుడు కూడా వీళ్ళకి చతుర్థ స్థానంలో అంటే 4వ స్థానంలో సంచారం వల్ల ఇక్కడ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే తల్లి ఆరోగ్య విషయాల్లో కావచ్చు, లేకపోతే స్థిర చరాస్తుల కొనుగోలు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కావచ్చు, లేదా గృహం నుండి దూరంగా ఉండడం, వాళ్ళు ఎక్కడైతే గృహంలో జీవిస్తున్నారో ఒక ఇంట్లో దాని నుండి దూరంగా బయటికి వెళ్ళి బతకడం, లేదా అవి ఏవైనా అమ్మేయడం, ఇలాంటి పరిణామాలు ఈ యొక్క అర్ధాష్టమ శని వల్ల ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. అలాగే వీళ్ళకి శారీరకంగా అనారోగ్యం ఉండడం, లేదా కళత్ర పీడ, కళత్ర నష్టము, ఇలాంటివన్నీ అంటే స్థానచలనాలు, భయం, ఏ పని చేయాలన్నా భయం, లేకపోతే ఏ పని అవుతుందా అవ్వదా అనే అనుమానాలు, ఇలాంటివన్నీ కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు, కొనుగోలైనా అమ్మకాలైనా చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. వాటి వల్ల నష్టపోయే అవకాశం అనేది కనపడుతుంది. అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వీళ్ళందరూ చేసేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా బిల్డింగులు కడుతూ ఉంటారు, అమ్మాలనుకుంటారు, కానీ సమయానికి అమ్మలేకపోవడం, లోన్స్ కట్టుకోవడం, వడ్డీలు కట్టుకోవడం, దానివల్ల ఎక్కువ ఖర్చు అనేది కనపడుతూ ఉంటుంది. అంటే ఖర్చు మీన్స్ అప్పులు ఎక్కువగా అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా ఇచ్చే ఫలితాలు ఇలాగే ఉంటాయి. కానీ ఇక్కడ సంవత్సరం అంతా ఇలాగే ఉంటుందా అంటే, కానీ ఇక్కడ కేతువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్నింటికి ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. అంటే పూర్తిగా నష్టపోరు, కానీ లాభస్థానంలో ఉన్న కేతు వల్ల కొంత ఊరట లభించడం అనేది జరుగుతుంది. రెండవ విషయం వచ్చేటప్పటికి ఇక్కడ మనకి గురువు యొక్క అనుగ్రహం అనేది కాస్త మనకి మే నుండి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే గురువు వీళ్ళకి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి షష్టమ స్థానం నుండి సప్తమంలోకి వెళ్తారో, ఈ సప్తమంలో ఉన్న గురువు మళ్ళీ సప్తమాన్ని నుంచి సప్తమంలోకి మనకి విశేష దృష్టితో ఎప్పుడైతే ఈ రాశిని చూస్తారో అప్పుడు ఎవరైతే జీవిత భాగస్వామి విషయాల్లో ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు తొలగుతాయి.
అలాగే వ్యాపార పరంగా ఇప్పటివరకు చేసే వ్యాపారాలు ఏవైతే దెబ్బతిన్నపోయినా, పూర్తిగా నష్టపోయినా, లేకపోతే నడవకపోయినా, లేకపోతే వ్యాపారాల్లో కొత్త మార్గాలు వెతుక్కుందాం అనుకుంటున్న వీళ్ళందరికీ కూడా మే నుంచి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో కావచ్చు, ఇదివరకు ఏమైనా ప్రపంచంలో ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది. సమాజపరంగా మీకు ఇప్పటివరకు ఏదైతే ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావము, ఈ రావు యొక్క ప్రభావము ఏవైతే వ్యతిరేక ఫలితాలను ఇచ్చాయో, షష్టమ గురు యొక్క ప్రభావం అవన్నీ కూడా తొలగి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. సమాజపరంగా కీర్తి, గౌరవాలు, ప్రతిష్టలు పెరగడం అనేది తప్పకుండా జరుగుతుంది. అలాగే ఇక్కడ వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఆ యోగ్యమైన వరుడు కానీ వధువు కానీ దొరికే అవకాశం అనేది ఎక్కువగా ఈ యొక్క సప్తమ ఈ యొక్క గురువు యొక్క సంచారం వల్ల వీళ్ళకి ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఇక్కడ సప్తమ స్థానంలో ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ సమయంలో మీరు ఏవైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులు పూర్తవడం, అలాగే ప్రతి పనిలోనూ కూడా జయం లభించడం, ఇదంతా మే తర్వాత మీకు ఆరోగ్య విషయాల్లో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఇప్పటివరకు ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉండడం, అలాగే ప్రభుత్వ పరంగా ఏవైతే వ్యవహారాలు, ప్రభుత్వ పరంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం, ఇవన్నీ కూడా మీకు మే తర్వాత నుండి గురువు ఇచ్చే శుభ ఫలితాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మే వరకు ఏదైతే ఉందో వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావము, అలాగే పంచమరావు యొక్క ప్రభావము, షష్టమ గురువు యొక్క ప్రభావం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ కేతు ఒక్కడు కొంతవరకు వీళ్ళకి అనుకూలిస్తున్నాడు, మిగతా 3 గ్రహాలు అనుకూలించట్లేదు. కాబట్టి ఏప్రిల్ వరకు కూడా ఎటువంటి కొత్త నిర్ణయాలు కానీ, కొత్తగా పనులు చేపట్టడం కానీ, కొత్తగా వ్యాపారాల్లో మార్పులు కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ ఇవేమీ దయచేసి చేసుకోవద్దు. తదనంతరం మే నుంచి కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు కొత్తగా మార్పులు తెచ్చుకోవడం వల్ల అవి అనుకూలిస్తాయి, కానీ ఏప్రిల్ వరకు కూడా వీళ్ళకి ఏమీ అనుకూలించవని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క 2024 సంవత్సరం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కొంత కష్టపడి చదవాల్సి వస్తుంది. అలాగే ఈ రాశిలో ఉన్న స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. అలాగే ఎవరైతే వీళ్ళకి ఏప్రిల్ తర్వాత కూడా వీళ్ళకు కూడా పై అధికారుల యొక్క ఒత్తిళ్ళు కావచ్చు, ఏవైనా కావచ్చు, కాస్త తగ్గే అవకాశం అనేది కనబడుతోంది. ఎక్కువ దైవారాధన చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావాన్ని తొలగించుకోవడానికి, అంటే ఏదైనా మీరు కొత్తగా గృహాలు కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా కూడా సలహాలు, పెద్దల యొక్క సలహాలు తీసుకోండి. ఇలాంటి విషయాల్లో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లో, అంటే ఆర్థిక పరంగా వాటిల్లో అన్ని పరంగా కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంది. అంటే ఖర్చులు ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా ఆదాయం రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మిగతా విషయాల్లో అనుకూలంగా ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సరిపోతుంది. ఇక్కడ మనం ఇప్పటి వరకు 2024-25 సంవత్సరం మనకి సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం కదా. ఇవి ఉగాదితో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల నూతన సంవత్సర పరంగా మనం చెప్పుకునే ఈ సంవత్సర ఫలితాలు. అయితే ఈ వీటితో పాటు వీళ్ళు జన్మజాతక ఫలితాలు, అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు జన్మించారో ఆ వ్యక్తిగత జాతకాలు ఉంటాయి కదా, ఆ వ్యక్తిగత జాతకాలు మాత్రం తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. అంటే వీటిల్లో ఏవైనా, అంటే జన్మజాతకంలో ఏవైనా కొంత అనుకూలత లేకపోయినా కూడా ఇక్కడ గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందడం అనేది కొంతవరకు జరుగుతుంది. అలాగే గోచారంలోనూ సరిగ్గా లేకుండా జన్మజాతకము సరిగ్గా లేకపోతే కొద్దిగా అశుభ ఫలితాలు ఎక్కువగా, అంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలే కాకుండా జన్మజాతక ఫలితాలు పరిశీలించుకోవడం వల్ల ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి కూలంకుషంగా ఒక జాతకం ద్వారా తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా ఒక దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ జాతకాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.